హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో 2 రకాల కమ్మనైన చట్నీలు అండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఈ చట్నీలు. నేనైతే ఇడ్లీలోకి అయితే చేస్తున్నాను. మరి కమ్మనైన చట్నీలు అయితే చూసేయండి. అది రోడ్ సైడ్ బండి మీద చేసే పల్చటి నీరు చట్నీ అండి. ఈ నీరు చట్నీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి ఒక చిన్న కప్పుతో పల్లీలు అయితే వేస్తున్నాను. ఈ పల్లీలను ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే వేసుకోండి. నేను తీసుకున్న మిర్చి వచ్చేసి అంత స్పైసీగా అయితే ఉండవండి. 5 నుంచి 6 మిర్చి వరకు తీసుకున్నాను. మీరు తీసుకునే ఎండుమిర్చి స్పైసీగా ఉన్నట్లయితే ఒక 4 మిర్చి తీసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యి ఇలా మెత్తపడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వీటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసుకున్న చిన్న కప్పు పల్లీలకు మాత్రమే చెప్తున్నానండి. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఇప్పుడు 2 టమోటాలను అయితే తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఈ టమాటాల్లోకి తొందరగా మగ్గడం కోసం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఈ టమాటా ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి, మెత్తగా అయ్యే వరకు. చూడండి, ఈ టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇలా మెత్తగా అయితే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అయితే చట్నీ అయితే చేసుకోవడమే. ఇవైతే ఇప్పుడు చల్లారిపోయినాయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా జార్లోకి వేసేసిన తర్వాత పల్లీలు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పల్లీలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటేనే మంచిదండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. వాటర్ అయితే పోసేసి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ చట్నీలోకి ఇప్పుడు తాలింపు అయితే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తక్కువగానే పోస్తున్నానండి. అలాగే ఇందులోకి ఇప్పుడు పోపు దినుసులు, కరివేపాకు అయితే వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు కొద్దిగా అయితే వేసుకోండి. మొత్తం కలిపి 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతాయి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీని అయితే ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ చట్నీని వేరే గిన్నెలో తీసుకున్నట్లయితే తాలింపు ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోండి. అలాగే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకుని చట్నీలోకి అయితే వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయండి. నీరు చట్నీ కాబట్టి చట్నీ పలుచగానే ఉండాలండి. చట్నీ మరీ థిక్గా లేకోకుండా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని అయితే పోసుకోండి. చూడండి, ఇప్పుడైతే బాక్స్లోకి అయితే తీసేసాను. చట్నీ అయితే ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా చూసుకోండి. అప్పుడే ఇడ్లీలోకి వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇడ్లీలోకి అయితే వేస్తున్నాను. ఇలా ఇడ్లీ ఈ చట్నీ కాంబినేషన్లో చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. మరి మీరు కూడా ఒకసారి అయితే ఈ నీరు చట్నీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి ఈ నీరు చట్నీ రెసిపీ మీకు నచ్చిందా? ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో రెసిపీస్ని చూసేయండి. నెక్స్ట్ నేను చేసే చట్నీ వచ్చేసి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే చట్నీ అండి. మరి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ ఆయిల్లోకి
ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను. పల్లీలను అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీరు తీసుకునే పల్లీలను బట్టి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి అయితే వేసాను. 5 నుంచి 6 వరకు అయితే వేసానండి. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని నిదానంగా అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. చూడండి, చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. అలాగే 4-5 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లాన్ని అయితే తీసుకుని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని మూత అయితే పెట్టి ఇప్పుడు గ్రైండ్ చేసేయండి. ఒకసారి వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుని ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాం. మీరు కావాలంటే ఈ చట్నీని ఇలా గట్టిగాను చేసుకోవచ్చు. పలుచగా కావాలంటే వాటర్ అయితే పోసి పలుచగా కూడా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేసిన చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు అయితే చేద్దాం. స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్యాన్ పెట్టి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు అయితే వేసాను. ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1-2 ఎండుమిర్చి తుంచి అయితే వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కొద్దిగా నా దగ్గర కరివేపాకు లేక వేయలేదండి. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మొత్తం చట్నీ అంతా కలిసేట్టు కలిపేయండి. ఇలా చాలా ఈజీగా అయితే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉండే చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మన ఛానల్లో ఈజీ రెసిపీస్ని అయితే చూసేయండి.